ఇప్పటి నుంచి ఏదైనా దరఖాస్తు చేసినా, అలాగే పింఛన్‌కి అప్లికేషన్ పెట్టినా, అలాగే పీఎఫ్‌కి దరఖాస్తు చేసినా ఆధార్ కార్డులో ఉండే డేట్‌ని ప్రామాణికంగా తీసుకోబడదు. ఆధార్ కార్డు కేవలం ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే పరిగణించబడతాయి. మరి డేట్ ఆఫ్ బర్త్‌డే ప్రూఫ్ కింద ఏం పెట్టాలంటే, హాస్పిటల్‌లో పుట్టినప్పుడు ఇచ్చే బర్త్‌డే సర్టిఫికేట్లు, అలాగే యూనివర్సిటీలు జారీ చేసే మెమోల పైన ఉండే డేటు, లేదంటే 10థ్ క్లాస్‌లో మెమో పైన ఉండే డేట్‌ను, అలాగే ప్రభుత్వం జారీ చేసే నివాస ధృవీకరణ పత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద ఉండే డేట్‌ని ప్రామాణికంగా తీసుకోబడతాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఆధార్ కార్డ్ సీఈఓ అమిత్ అగర్వాల్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇది భారతదేశంలో 2009 మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద కొనసాగుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్. సో ఆధార్ కార్డ్కి